జనగామ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కాసేపట్లో జరగనుంది. ఇద్దరు ఇండిపెండెంట్లు ఒక ఎక్స్-అఫీషియో సభ్యుడితో కలిపి బీఆర్ఎస్ బలం 16కి చేరింది. ఇద్దరు ఇండిపెండెంట్స్ అలాగే ఒక సిపిఎం ఒక ఎక్స్-అఫీషియో సభ్యుడితో కలిపి కాంగ్రెస్ బలం కూడా 16కి చేరింది. దీంతో ఇక్కడ ఎన్నిక టైగా మారింది. లక్కీ డ్రా ద్వారా ఎన్నిక జరిపే అవకాశం కనిపిస్తోంది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నిన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడ్డ విషయం తెలిసిందే. 28వ వార్డు బీఆర్ఎస్ సభ్యురాలు హఫీజ్ ఫాతిమా కిడ్నాప్పై విచారణ డిమాండ్ చేస్తూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఆధ్వర్యంలో సభ్యులు నిరసన తెలిపారు. రైట్, ఇదే అంశంపై టోటల్గా మా కరెస్పాండెంట్ శ్రీధర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, చెప్పండి. సో బీఆర్ఎస్ సభ్యురాలి కిడ్నాప్ అంశం ప్రస్తుతం కలకలం రేపుతోంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేయడం, అయితే తమ పార్టీ సభ్యురాలని మేమే ఎందుకు కిడ్నాప్ చేస్తామంటూ బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడటం, ఏం జరుగుతుంది అక్కడ? మీతో పాటు పట్నం మహేందర్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్ చెప్పండి. హరి, ఇక్కడ జనగామలో మాత్రం మున్సిపాలిటీకి సంబంధించి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ 16 చోట్ల నేపథ్యంలో టై అవుతుందా లేకపోతే ఏం జరుగుతుందనే టెన్షన్లో కనబడుతుంది. మొత్తానికైతే కేవలం 28వ వార్డు హఫీజాకు సంబంధించి కేవలం కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని మాత్రం బీఆర్ఎస్ చెప్తుంది. ఎందుకంటే అసలు కేసులు లేవు, వాళ్ళు కావాలని కేసు పెట్టుకొని మళ్ళీ దాంతో ఒక టైంపాస్ చేసి మా అభ్యర్థులను ఎవరైనా మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ చాలా క్లారిటీగా ఉన్నాం. మెజార్టీ కూడా మాకే వచ్చింది, ఇండిపెండెంట్ మద్దతు కూడా మాకే ఉందని ఇటు పల్ల వాదిస్తున్నారు. నేపథ్యంలో మనం జనగాంలో చాలా టెన్షన్ వాతావరణం కనబడింది. ఇప్పుడు మనం పల్ల రాజేశ్వరరెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. చాలా మంది కార్యకర్తలు కూడా ఇక్కడ గుమికూడున్నారు. ఎందుకంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా తీసుకెళ్లే ప్రమాదం ఉన్నది చెప్తున్న నేపథ్యంలో చాలా మంది కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇక్కడ మన ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి, చెప్పండి సార్, నిన్న పరిణామాలను చూస్తే ఏమనిపిస్తుంది? చాలా నిన్నటి చూస్తే అసలు మీటింగే పోస్ట్పోన్ చేయకూడదు. ఒకసారి కోరం ఉన్న తర్వాత 16 మంది ఉన్న తర్వాత ఆ మీటింగ్ సజావుగా నడిపించాలి. ప్రమాణ స్వీకారం తర్వాత చేస్తున్న క్రమంలో ఒక అక్రమ కేసు పెట్టి అక్రమ కేసు తేలిన తర్వాత మీటింగ్ పెట్టాలట. ఇంత దుర్మార్గం అంటే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ మీద అక్కడ ఉన్న వాళ్ళల్లో 32 మంది ఉంటే 32 మీద ఒక్కొక్కరి మీద 30 కేసులు ఉన్న సందర్భంగా ఉంటాయి. పొలిటికల్గా వాళ్ళు వీళ్ళు పెడతారు. నిన్న నా మీద ఒక దుండగుడు వాడు నేను కిడ్నాప్ చేసినట్టు ఎవడో పెట్టేస్తే దాన్ని కనీసం పరిశీలించకుండా ఎఫ్ఐఆర్ చేయడమే కరెక్ట్ కాదు. అసలు ఎవరైతే హఫీజా ఫాతిమా గారు ఉన్నారో వారు, వారి భర్త, వారి పిల్లలు, వారందరూ ఒకటే దగ్గర ఉన్నారు. వారు ఎక్కడికి కిడ్నాప్ కాగలే. వారందరూ కూడా హైదరాబాద్ పోయి వాళ్ళ పిల్లలు బాగాలేకపోతే హాస్పిటల్లో చూసుకొని వస్తే ఒక అక్రమ కేసు 10:15కు పెడితే 10:30కి ఈయన చేసుకుంటేందుకు వస్తాడట డీసీపీ గారు. ఎక్కడా లేదు ప్రపంచంలో ఇంత ఫాస్ట్గా. 10:15 కేసు పెడితే 10:20కి దాన్ని టైప్ చేయించుకొని 10:30కి మా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తా అంటాడు. ఆ అమ్మాయి చెప్పి నన్ను ఎవరు, నేనేమి, ఆమె మేజర్, ఆమె భర్త ఆమెతోనే ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఎంత అన్యాయం అంటే అక్కడికి పోయి అక్కడ ఎంపీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా చిల్లరగా ప్రవర్తించారు. అది పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి లోపల వాళ్ళందరినీ కూడా తీసేయమని చెప్పి ఆర్డీఓ ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళని తీసి చెప్తే ఒక్కడు కూడా రాలే. పోలీసులు ఇలా ప్రజాసేవకులుగా ఉండాలి, గవర్నమెంట్ సర్వెంట్స్ ఇలా కాంగ్రెస్ పార్టీ సర్వెంట్స్గా మారిండ్రు. డీసీపీ గారు ఇలా ముస్లిం మహిళ అయిన హఫీజ్ ఫాతిమా మీద చాలా దౌర్జన్యం చేసిండు, బెదిరించిండు, అబ్యూజివ్గా మాట్లాడిండు, పోలీస్ స్టేషన్ నడువని చెప్పేసి గుంజుకుపోయే ప్రయత్నం చేసిండు. అందుకే వాళ్ళందరినీ కూడా ఇవాళ మొత్తం వారికి ఇచ్చినాం. కేసు కూడా కేసు వాళ్ళు ఎవరైతే కేసు పెట్టబడ్డారో ఆ కేసు పెట్టే వాళ్ళు కూడా మళ్ళీ నా మీద విధంగా బలవంతంగా పెట్టి మా ఇల్లు కూలగొడతాం అజయ్ అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వమంటే ఇచ్చిన. కాబట్టి వీళ్ళిద్దరు నన్ను ప్రోత్సాహం చేసిండ్రు. అసలు కిడ్నాప్ కాబడలేదని చెప్పి మళ్ళీ వాళ్ళు సాయంత్రం పోయి ఇచ్చిండ్రు. చూసాం సార్, అదంతా కిడ్నాప్ కాలేదని హఫీజా చెప్తున్నది అంతా ఓకే. మీ స్టాండ్ ఎలా పుడుతుంది? మరికొద్దిసేపట్లో జరగబోతున్న నేపథ్యంలో మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మేము మమ్మల్ని ఇవాళ నిన్ననే మేము గెలిచేవాళ్ళం, ఇవాళ కూడా మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు సీట్లు ఎక్కువ వచ్చినాయి, ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఇండిపెండెన్స్ 4 ఉంటే 2 మాతో పాటే ఉన్నారు, మిగతా 2 కూడా వారి నిర్బంధంలో ఉన్నారు తప్ప ఇవాళ వాళ్ళు ఎవరికి ఓట్లేస్తారో ఏందని కూడా తెలియదు. కాబట్టి మేము ఉన్న దాంట్లో ఇప్పటికి 16 మంది ఉన్నాం. మిగతా ఇండిపెండెన్స్ కూడా మా దిక్కు ఉన్నారా లేరా అనేది ఇలా ఓట్లు అయితే పోతే తెలుస్తుంది. కాబట్టి ఇది తెలుసుకునే వాళ్ళుగా నిన్న ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం అనుకుంటే నేను మీటింగ్ నడవనిచ్చేది కదా. మీటింగ్ నడవనీయలేదంటేనే వాళ్ళ యొక్క ఓటమి ఉన్నది అందులో. కాబట్టి ఇవాళ కూడా ఇప్పుడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండ్రు, బీర్లా ఐలయ్య గారు వచ్చిండ్రు, గండ్ర సత్యనారాయణరావు గారు వచ్చిండ్రు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు, 500 మంది పోలీసు బలగం వచ్చిండ్రు. మా వాళ్ళందరినీ మద్దూరు, దూల్మిట్ట, కుమరవెల్లి, చేరియాల, బచ్చన్నపేట, నర్మట, తరిగొప్పుల మా వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసిండ్రు. అనేక మందిని అరెస్ట్ చేసిండ్రు. మొత్తం కూడా ఎంత నిర్బంధం ఉన్నా మా సుశిక్షితులైన కార్యకర్తలందరూ కూడా వచ్చిండ్రు.
ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే కూడా ఉన్నది కాబట్టి ఆ కేసీఆర్ గారి స్ఫూర్తిగానే జనగామ మీద ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం. ఇదే మొత్తానికి ఎదురొచ్చు. చాలా టెన్షన్ వాతావరణం ఉంది బీఆర్ఎస్ లో. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా క్యాంపు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు కూడా 16 మంది ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇప్పుడు వీళ్ళ ఆధీనంలో ఉన్న 16 ఓట్లు అదేవిధంగా వాళ్ళు కూడా 16 ఉన్నట్టయితే అయ్యే అవకాశం ఉంది. లక్కీ డ్రా ద్వారా చైర్మన్ వైస్ చైర్మన్ చేసుకునే అవకాశం ఉంది. హరి రైట్ శ్రీధర్. యా, సో ఇట్ వాజ్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో మాట్లాడారు శ్రీధర్. అయితే రెండు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్కి ఇద్దరికి కూడా 16 సభ్యులున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నిక కీలకంగా మారింది. టై అవడంతో డ్రా తీసి ఎన్నిక ఉంటుందా అనే అంశం ఒకటైతే, సో ఇక్కడ ఫాతిమా సభ్యురాలు కిడ్నాప్ అంశం ప్రధానంగా ఈ ఎన్నికలో భూమిక పోషిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పలా రాజేశ్వర రెడ్డి మాట్లాడింది కూడా మనం విన్నాం. ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిన్న జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్కు 9, అటు బీఆర్ఎస్కి కూడా 9 మంది సభ్యుల బలం ఉంది. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవిపై డ్రా తీసే అవకాశం ఇక్కడ కూడా కనిపిస్తోంది. ఎంపీ కావ్య ఓటు ఎలా వేస్తారని బీఆర్ఎస్ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఇక ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తొర్రూరులో 144 సెక్షన్ అమలుతో పాటుగా భారీగా పోలీసులు మోహరించారు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ ఇస్తారు. మహేందర్, చెప్పండి. సో ఇవాళ ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది? 144 సెక్షన్ అంటూ ఉన్నారు. ఇవాళ ఎన్నిక కంప్లీట్ అవుతుందా, లేదంటే కనుక మళ్ళీ ఎస్సీసీ పర్మిషన్ అవసరం అనేది చెప్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అప్డేట్ ఏంటి? తొర్రూరు పట్టణం మొత్తం పోలీస్ పహారాలో ఉందని చెప్పాలి. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ మాత్రం తొర్రూరు పట్టణంలో చోటు చేసుకుంది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. చుట్టూ మొత్తం పట్టణంలో లోపలికి కూడా ప్రధానంగా ఖమ్మం, వరంగల్ వెళ్ళే ప్రధాన జాతీయ రహదారి. ఇటు ఖమ్మం నుంచి వచ్చే వెహికల్స్ కానీ ఇటు వరంగల్ నుంచి వచ్చే వెహికల్స్ సంబంధించి కానీ బయట వ్యక్తులను ఎవరిని రానియట్లేదు. కేవలం తొర్రూరు సంబంధించిన లోకల్ వాళ్ళు మాత్రమే అనుమతించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న మొత్తం తొర్రూరు పట్టణం అంతా ఒక రణరంగాన్ని తలపించింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులు రావడంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు దారితీయడం కాకుండా ఒకరికొకరు సంబంధించి దాడి చేసుకున్న పరిస్థితి సంబంధించి ఏర్పడింది. దీంతో ఇవాళ పూర్తిగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇవాళ తెల్లవారుజాము నుంచే మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ కూడా ఇక్కడ దగ్గరుండి పూర్తిగా భద్రతా బందోబస్తు సంబంధించి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తొర్రూరు పట్టణంలో ప్రత్యేకంగా మైకుల ద్వారా కూడా అనౌన్స్ చేస్తున్నారు. తొర్రూరు పట్టణ ప్రజలు సహకరించాలి, ఎవరు ఎన్నిక పూర్తయ్యేంత వరకు కూడా బయటికి రావద్దు, మున్సిపాలిటీ సంబంధించిన పరిసర ప్రాంతాలకు రావద్దు అని కూడా ఒక హెచ్చరిక సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యువతల వైపు కూడా మనం చూడొచ్చు. రోడ్డుకి ప్రధానంగా మధ్యల వైపు కూడా పూర్తిగా ఈ కర్రలతో కట్టడం జరిగింది. ఎవరన్నా ఫ్లోటింగ్ సంబంధించి వస్తే వీటిని కూడా కట్టడి చేయడానికి అన్ని విధాలు కూడా పోలీసు యంత్రాంగం మాత్రం సిద్ధంగా ఉందని చెప్పుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం తొర్రూరు సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన పరిధిలో ఉంది. అయితే ఎన్నిక సంబంధించి చూస్తే మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు క్యాంపు నుంచి మళ్ళీ బస్సులో ఇక్కడికి రానున్నారు. వచ్చిన తర్వాత నేరుగా మున్సిపాలిటీ వద్దకు చేరుకోనున్నారు. మనం బలగాలకు సంబంధించి చూస్తే నిన్న కూడా చూసాము. మొత్తం బీఆర్ఎస్ సంబంధించి 9 మంది సంబంధించి బలం ఉంటే ఇటు కాంగ్రెస్ సంబంధించి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 9 ఉంది. ఈక్వల్గా అయిన నేపథ్యంలో డ్రా తీసే అవకాశాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ డ్రా తీసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయన్నది మాత్రం కొంత ఉంది. ఒకవేళ డ్రా తీస్తే తొర్రూరు మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి కైవసం, అదృష్టం ఎవరికి వరించబోతుందన్న ఒక సస్పెన్స్ సంబంధించి కూడా కొనసాగుతుంది. మొత్తానికి మాత్రం తొర్రూరు మున్సిపాలిటీ సంబంధించి మాత్రం హైటెన్షన్ వాతావరణం ఉంది. మొత్తం 500 మంది పైగా పోలీసులు బందోబస్తు సంబంధించి ఉన్నారు. ఇటు మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ సంబంధించి అబ్జర్వర్గా నియమించిన ఎంపీ రామసాయం రఘురామ్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మాత్రం వారు నియమించిన వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ అధిష్టానం నియమించిన సత్యవతి రాథోడ్ మాత్రం ప్రస్తుతం హౌస్ అరెస్ట్ సంబంధించి చేశారు. మొత్తానికి మాత్రం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో మాత్రం హైటెన్షన్ వాతావరణం ఉంది. హరి